హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియో నుంచి నేను నిన్నటి రోజున కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన కొన్ని హ్యాండ్ రిటన్ నోట్బుక్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే ఎస్జిటిలో మ్యాథ్స్ కంటెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ బాగా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నిన్న ఎవరో వాట్సాప్లో నాకు షేర్ చేస్తే అవి చాలా యూజ్ అవుతాయని మీకు పెట్టాను. ఈ వీడియో నుంచి ఆ మెటీరియల్ ఫాలో అవుతూ వీడియోస్ చేస్తే ఎలా ఉంటుందని నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడితే చాలామంది ఫాలో అవ్వండి, అది బాగుంటుందని అన్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెటీరియల్లో ఉండే కంటెంట్స్ అంతా సో మీరు నేను ఒకే మెటీరియల్ ఫాలో అవుతూ చెప్తే మీకు కూడా ఫాలో అవడానికి ఈజీగా ఉంటుందని ఈరోజు ఇలా స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో కూడా అవే పీడిఎఫ్ లింక్స్ నేను మళ్ళీ పెడతాను. అవి డౌన్లోడ్ చేసుకుని మీకు పాసిబిలిటీ ఉంటే వేరే మొబైల్లో ఆ పీడిఎఫ్ చూస్తూ ఈ వీడియోస్ వినడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అందరు రెగ్యులర్గా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఏవైతే చేస్తున్నాను ఆ మెటీరియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా ఇంటర్మీడియట్ కూడా అలాంటి మెటీరియల్ ఏమన్నా దొరికితే దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తాను. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఇకపోతే నేను ఇదే మెటీరియల్ మీకు నిన్న ఏదైతే పెట్టానో డిస్క్రిప్షన్లో అండ్ ఏదైతే పెట్టబోతున్నానో ఆ మెటీరియల్లో ఉండే హ్యాండ్ రిటన్ నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాండ్ రైటింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే మొదటి పార్ట్లో మీకు నంబర్ సిస్టమ్ అని కనపడతా ఉంది. నేను ఇలా మొబైల్లో చూస్తూ అక్కడ ఉండే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అవే టాపిక్స్ మీరు అక్కడ కూడా ఫాలో అవుతుంటారు కాబట్టి సో మనకి ఈజీగా ఉంటుంది ఇంటరాక్ట్ కావడం కానీ, ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పడం కానీ. సో స్ట్రైట్ అవే ఇవన్నీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కానీ నా ప్రియారిటీ ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చాను. సో దాంట్లో ఉండే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మనకి ఈ నంబర్ సిస్టమ్ అనేది టెట్ పేపర్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, పేపర్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా అందరికీ ఈ టాపిక్ ఉంటుంది. కాకపోతే డెప్త్ వేరే ఉంటుంది. అంటే స్కూల్ అసిస్టెంట్కి చాలా డీప్గా వెళ్తారు, ఎస్జిటికి కానీ టెట్ పేపర్ 1కి కానీ ఒక లెవెల్ వరకు మాత్రమే డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది, క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో స్ట్రైట్ అవే మీకు అందరికీ తెలిసిన విషయాలైనా స్టార్టింగ్ నుంచి చెప్పాలి కాబట్టి కాస్త బోర్ కొట్టినా ఇనిషియల్ థింగ్స్ వినండి. ఇమ్మీడియట్గా ఒక 5 to 10 minutes మన ప్రాబ్లమ్స్లో కూడా వెళ్దాం. అక్కడ అలా ఉంది కాబట్టి సో మనకందరికీ తెలిసిందే మనకుండే నంబర్ సిస్టంలో రకరకాలమైన నంబర్స్ ఉన్నాయి. వాటిలో ద వెరీ బేసిక్ వన్ వి యూస్ టు కాల్ యాజ్ న్యాచురల్ నంబర్స్. తెలుగులో కూడా ఇక్కడ రాస్తున్నాను, ఈ నీడ్ నాట్ టు వర్రీ, సహజ సంఖ్యలు అని పిలుస్తాం. సో సహజ సంఖ్యలు అంటే యూజువల్ గా కౌంటింగ్ పర్పస్ యూజ్ చేసే నంబర్స్ అన్నిటినీ మనం సహజ సంఖ్యలు అని పిలుస్తూ ఉంటాం. మనం కౌంట్ చేయాలంటే యూజువల్ గా స్టార్ట్ చేసేది 1 నుంచే. సో 1 నుంచి స్టార్ట్ అయ్యే ఈ నంబర్స్ అన్నిటినీ మనము సహజ సంఖ్యలు, ఇంగ్లీష్లో అయితే న్యాచురల్ నంబర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ న్యాచురల్ నంబర్స్ కి 0 ఇంక్లూడ్ కావడం వల్ల వీటినే తెలుగులో పూర్ణాంకాలు అని పిలుస్తారు. పూర్ణాంకాలు అని పిలుస్తారు. సో ఈ పూర్ణాంకాలు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో దీనికి తేడా ఏంటి అంటే ఓన్లీ 0 ఇంక్లూడ్ అవుతుంది. ఈ జస్ట్ ఇనీషియల్ గా నేను ఒక 2 లైన్లు మాత్రమే రాశాను నేను ఇక్కడ, బట్ స్టిల్ బిలీవ్ దట్ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్ లేదా ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్, ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్ ఆర్ ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. తెలుగులో చెప్పాలంటే ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది లేదంటే ప్రతి పూర్ణాంకము సహజ సంఖ్య అవుతుందని. ఏది కరెక్ట్ అంటే మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుందా, ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుందా, ఇక్కడ ఉండే ప్రతి నంబర్ ఇక్కడ కనపడుతుంది అంటే ఎవ్రీ న్యాచురల్ నంబర్ హోల్ నంబర్ అవుతుంది. రివర్స్ లో ఎవ్రీ హోల్ నంబర్ న్యాచురల్ నంబర్ అవుతుందా, ప్రతి పూర్ణాంకము సహజ సంఖ్య అవుతుందా, ప్రతి పూర్ణాంకం అవుతుందా, ఇదవుతుంది 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 ఇదవుతుంది, బట్ ఇది కావడం లేదు. 0 ఇక్కడ ఉంది ఇక్కడ లేదు. సో వీ కెన్ రిమెంబర్ దట్ ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ హోల్ నంబర్. ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది, బట్ వైస్ వర్సా ఈజ్ నాట్ దేర్ అంటే తిప్పి అంటే ప్రతి హోల్ నంబర్ న్యాచురల్ నంబర్ అయ్యే ఛాన్స్ లేదు. చాలా చిన్న చిన్న విషయాలే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి డెఫినెట్ గా ఆస్కారం ఉంది. టెట్ పేపర్ 1లో అయినా ఎస్జిటిలో అయినా చాలా పవర్ఫుల్ థింగ్స్ ఇవి అండ్ బేసిక్ థింగ్స్ కూడా, ఎంతగా కన్ఫ్యూజ్ అయ్యేవి లేవు. అలాగే
ఇకపోతే ఇక్కడ ఈ ఆల్ఫాబెట్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. దీని వచ్చేసి క్యాపిటల్ ఎన్తో, దీని వచ్చేసి క్యాపిటల్ డబ్ల్యూతో మెన్షన్ చేస్తూ ఉంటాం. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వీటిని మనం ఇంటీజర్స్ అని పిలుస్తాం. తెలుగులో అయితే పూర్ణ సంఖ్యలు అని పిలుస్తాం. ఏంటి పూర్ణ సంఖ్యలు అని అంటే, ఇక్కడ మీరు రాస్తున్న ప్రతి న్యాచురల్ నంబర్కి వాటి యొక్క అడిటివ్ ఇన్వర్స్ అంటే సంకలన విలోమము, అంటే ఏది యాడ్ చేస్తే 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది 0 1 2 3 4 డాష్ 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 ఇది ఇలా రాశారు. ఇక్కడ ఉండే ప్రతి నెంబర్కి వాటి నెగిటివ్ సైన్స్ అనుకోవచ్చు, రుణ గుర్తుతో ఉండే నంబర్స్ అనుకోవచ్చు. సో వీటిని మనం పూర్ణ సంఖ్యలు అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే ఇంటీజర్స్ అని పిలుస్తాం. ఆల్ఫాబెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జెడ్ అనే ఆల్ఫాబెట్ తో మెన్షన్ చేస్తాం. కొన్నిసార్లు జెడ్ ప్లస్ అని, జెడ్ మైనస్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు. అంటే ధన పూర్ణ సంఖ్యలు, రుణ పూర్ణ సంఖ్యలు, పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఇవి ఇనీషియల్ గా మీరు మేబీ 5th క్లాస్ బుక్స్ తీసుకుంటే అక్కడ అన్ని కనబడతాయి. ఇవి ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఇంటీజర్ అవుతుందా? ఎస్, ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఇంటీజర్ లా కనబడుతుంది. బట్ ఎవ్రీ ఇంటీజర్ న్యాచురల్ నంబర్ కాదు, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ నంబర్స్ లో ఉండవు. సో ఎవ్రీ న్యాచురల్ నంబర్ హోల్ నంబర్ అవుతుంది, ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఇంటీజర్ అవుతుంది. బట్ రివర్స్ లో మాత్రం పాసిబిలిటీ లేదు. సో ఇవి మూడు ఇనిషియల్ గా మనకు కనపడేది. ఇవి కాకుండా మనకి రేషనల్ నంబర్స్ అని వస్తాయి. వీటినే మనం తెలుగులో అకరణీయ సంఖ్యలు అని పిలుస్తాం. సో చాలా మంది, ఈవెన్ నేను కూడా స్టార్టింగ్ లో ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం ట్రాన్స్లేట్ చేసుకుంటున్నప్పుడు ఈ అకరణీయ సంఖ్యలు ఉన్నాయి, కరణీయ సంఖ్యలు కూడా ఉన్నాయి. నేను రేషనల్ నంబర్స్ ని కరణీయ సంఖ్యలు ఏమో అని తప్పుగా అస్యూమ్ చేసుకున్నాను. సో రేషనల్ నంబర్స్ ని అకరణీయ సంఖ్యలు అంటాం. ఏంటి అకరణీయ సంఖ్యలు అంటే, ఇక్కడ ఉండే ఏ నంబర్స్, అంటే ఈ నంబర్సే కాకుండా మనం రెగ్యులర్ లైఫ్ లో నాట్ ఓన్లీ ద రెగ్యులర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్స్ 0, కొన్నిసార్లు డెసిమల్స్ వాడుతూ ఉంటాం, కొన్నిసార్లు ఫ్రాక్షన్స్ వాడుతూ ఉంటాం. వీటన్నిటిని కలిపి మనం అకరణీయ సంఖ్యలు, ఇంగ్లీష్ లో అయితే రేషనల్ నంబర్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే p/q ఫామ్ లో రాయగలిగి p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అయ్యి q నాట్ ఈక్వల్స్ టు 0. దీని అర్థం ఏంటి అంటే, ఈ పైన కింద p/q అంటే ఇది, మీరు ఇలా అర్థం చేసుకోండి. p/q లో రాయగలిగి అండ్ p అండ్ q ఇంటీజర్స్ అవుతూ q నాట్ ఈక్వల్స్ టు 0 గా ఉండే ప్రతి నంబర్ ని మనం అకరణీయ సంఖ్య లేదా రేషనల్ నంబర్ అని పిలవచ్చు. మీరు ఏ నంబర్ అని తీసుకోండి, ఇక్కడ కనపడుతున్నవి 3ని 3/1 రాయొచ్చు, 6/2 రాయొచ్చు, అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తున్నాం. 7.4ని 74/10 అని రాయొచ్చు. 3/5 చూడండి, ఇక్కడ కనపడుతున్నవన్నీ ఫ్రాక్షన్ ఫామ్ లో, భిన్న రూపంలో రాయగలుగుతున్నాం కాబట్టి వీటిని మనం రేషనల్ నంబర్స్ అంటాం. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే, డినామినేటర్ లో 0 ఉండకూడదు. ఇప్పుడు ఇది రేషనల్ నంబర్ అని కన్సిడర్ చేయం. డినామినేటర్ లో 0 ఉండకూడదు. యాక్చువల్గా ఇది అన్డిఫైన్డ్ ఫామ్, మీరు డిఫైన్ చేయలేరు. చాలా మంది జస్ట్ లైక్ దట్ ఇన్ఫినిటీ అని వేస్తూ ఉంటారు. ఇన్ఫినిటీ అనేది చాలా పెద్ద పదార్థం మ్యాథమెటిక్స్ లో. దాన్ని అర్థం చేసుకోవడం, డిస్క్రైబ్ చేయడం చాలా కష్టమైన విషయం. అన్డిఫైన్డ్, నిర్వచించలేము అని మాత్రమే వాడాలి. చాలా మంది దీన్ని సింపుల్ గా ఇన్ఫినిటీ అని వాడేస్తా ఉంటారు. అంటే ఇన్ఫినిటీ అనే టాపికే సపరేట్ గా డిస్కస్ చేస్తే అదొక పెద్ద ప్రపంచం, అదొక పెద్ద వేరియేషన్ అది. సో ఇక్కడ 5/0 ఇన్ఫినిటీ అని జనరల్ గా వాడేస్తా ఉంటాం. డిఫైన్ చేయలేనిది, సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే 5/0, 0తో డివైడ్ చేస్తే ఏ నెంబర్నైనా మనం డిఫైన్ చేయలేము, నిర్వచించలేము, అలాగే అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ డినామినేటర్ లో 0 వచ్చింది కాబట్టి దీన్ని మనం రేషనల్ నంబర్ గా ట్రీట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఇన్ఫినిటీ అనేది రేషనల్ నంబర్ అవుతుందా, ఇర్రేషనల్ నంబర్ అవుతుందా అనేది కూడా సపరేట్ డిస్కషన్, అది దాని గురించి ఇప్పుడు వద్దు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండాలి, 2 ఇంటీజర్స్ అయి ఉండాలి, డినామినేటర్ లో 0 ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము వాటిని రేషనల్ నంబర్స్, తెలుగులో అయితే అకరణీయ సంఖ్యలు అని పిలుస్తాం. సో అకరణీయ సంఖ్యలు ఉన్నాయి అంటే డెఫినెట్ గా కరణీయ సంఖ్యలు కూడా ఉండాలి కదా. కరణీయ సంఖ్యలు, సో ఇక్కడ వీటిని ఇంగ్లీష్ లో ఇర్రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. ఇర్రేషనల్ నంబర్స్.
మేబీ నేను చెప్తున్నప్పుడు గా పేజ్ బై పేజ్ అండ్ వర్డ్ బై వర్డ్ ఏం ఫాలో అవ్వను. అక్కడ ఉండే టాపిక్స్ తీసుకొని అక్కడ ఏం డిస్కస్ చేశారని చెప్తూ మేబీ నేను యాడ్ చేయాల్సిన విషయాలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో అక్కడ ఉండే టాపిక్స్ అదే ఆర్డర్ ఫాలో అవుతున్నాను. మేబీ నా దగ్గర నుంచి ఏమైనా యాడ్ ఆన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని మీరు ఫాలో అవుతుండండి. సో ఇర్రేషనల్ నంబర్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే రేషనల్ నంబర్స్ ని పీ/క్యూ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయగలము. చేయలేని వాటిని అంటే పీ/క్యూ ఫామ్ లో రాయలేని వాటిని మనము ఇర్రేషనల్ నంబర్స్ అని పిలవచ్చు. ఇర్రేషనల్ నంబర్స్ కి 2-3 డెఫినేషన్స్ ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఇది. రాయగలిగిన వాటిని రేషనల్ నంబర్స్ అంటే, రాయలేని వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి పూర్ణ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణాంకము అకరణీయ సంఖ్య అవుతుంది, ప్రతి సహజ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది. క్లియర్ గా చెప్పాలంటే ఇంగ్లీష్ లో ఎవ్రీ న్యాచురల్ నంబర్ రేషనల్ నంబర్ అవుతుంది, ఎవ్రీ న్యాచురల్ నంబర్ హోల్ నంబర్ అవుతుంది, ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఇంటీజర్ అవుతుంది. అలాగే ఇట్లా ప్రతి హోల్ నంబర్ ఇంటీజర్ అవుతుంది, ప్రతి హోల్ నంబర్ రేషనల్ నంబర్ అవుతుంది. అంటే ఇక్కడ ఉండే ప్రతి నంబర్ కింద ఉండే ప్రాపర్టీస్ ని మ్యాచ్ చేస్తాయి లేదా సాటిస్ఫై చేస్తాయి. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఫామ్ పీ/క్యూ ఫామ్ లో రాయలేని వాటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు కనపడుతున్న ఈ 4 ఒక గ్రూప్ అయితే ఇదొక్కటి సపరేట్. అందుకని ఇక్కడ వీటన్నిటిని మనం రేషనల్ నంబర్స్ అనొచ్చు. అంటే దీని ముందుండే ఇంటీజర్స్ ని, దానికి ముందుండే హోల్ నంబర్స్ ని, దానికి ముందుండే న్యాచురల్ నంబర్స్ ని, వీటన్నిటిని కలిపి మనము రేషనల్ నంబర్స్ అని పిలవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 5 అని తీసుకున్నాం అనుకోండి, 5 ని మనం 5/1 అని రాసేసుకోవచ్చు. ఇక్కడ ఉండే ఏ నెంబర్ నైనా మీరు ఫ్రాక్షన్ ఫామ్ లో రాయొచ్చు. కాబట్టి వీటిని రేషనల్ నంబర్స్ అంటాం. రాయలేని వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. విషయం ఏంటంటే వీటిని క్యూ అనే ఆల్ఫాబెట్ తో మెన్షన్ చేస్తాం. దీన్ని వచ్చేసి Q' తో రిప్రజెంట్ చేస్తాం. Q'. ఇక్కడ విషయం ఏంటి అంటే వీటన్నిటిని కలుపుకొని మనం రియల్ నంబర్స్ అంటాం. యాక్చువల్గా ఈ వర్డ్ 9th క్లాస్ లోనో లేదంటే 10th క్లాస్ లోనో యూజ్ చేస్తూ ఉంటారు. తెలుగులో వాస్తవ సంఖ్యలోని పిలుస్తాం. వాస్తవ సంఖ్యలు రియల్ లైఫ్ లో మనం రకరకాల పనుల కోసం వాడే నంబర్స్ అన్నిటిని రియల్ నంబర్స్ అంటాం. ఈ రియల్ నంబర్స్ లో మీకు న్యాచురల్ నంబర్స్ వస్తాయి, అంటే సహజ సంఖ్యలు వస్తాయి, హోల్ నంబర్స్ పూర్ణాంకాలు వస్తాయి, ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు వస్తాయి, రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలు వస్తాయి, ఇర్రేషనల్ నంబర్స్ కరణీయ సంఖ్యలు కూడా వస్తాయి. కాకపోతే ఇవన్నీ ఒక ఫ్యామిలీ, ఇదొకటి సపరేట్ అనమాట. దీంట్లో సూట్ కాదు ఇది. సో అందుకనే దీన్ని డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాల్సి వచ్చినప్పుడు ఇది మొత్తం రియల్ నంబర్స్ అనుకుంటే, రియల్ నంబర్స్ లో ఒక చిన్న భాగం ఇర్రేషనల్ నంబర్స్, ఇకపోతే మిగిలినవి క్యూ, దీని లోపల డబ్ల్యూ, దీని లోపల. సో మీరు ఇట్లా ఎలా అర్థం చేసుకుంటారు? రియల్ నంబర్స్ లో 2 గ్రూపులు ఉంటాయి, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ సపరేట్, రేషనల్ నంబర్స్ లో హోల్ నంబర్స్ ఉంటాయి, హోల్ నంబర్స్ లో న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు సబ్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాచురల్ నంబర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నంబర్, లేదా హోల్ నంబర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్, ఇలా కూడా అడుగుతుంటారు. సో వీటన్నిటిలో చిన్నది ఏంటంటే న్యాచురల్ నంబర్ హోల్ నంబర్ కి సబ్సెట్, హోల్ నంబర్ రేషనల్ నంబర్ కి సబ్సెట్. సారీ, నేను ఇది మర్చిపోయాను, ఇంటీజర్స్ మర్చిపోయాను. ఇది ఇంటీజర్ అనుకుందాం, ఇది హోల్ నంబర్ అనుకుందాం, లోపల ఉండేది న్యాచురల్ నంబర్ అనుకుందాం. సో ఇలా కూడా మీకు ఇక్కడ కనపడుతున్న వాటి మీద కూడా రకరకాల క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అయితే క్యాలిక్యులేషన్ బేస్డ్ కాకుండా స్టేట్మెంట్ బేస్డ్, ఎవ్రీ న్యాచురల్ నంబర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అని ఇచ్చి, ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ హోల్ నంబర్, లేదా ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ న్యాచురల్ నంబర్, ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ ఇంటీజర్, లేదా ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ రేషనల్ నంబర్, ఇలా ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తారు. మీరు క్లియర్ గా అర్థమైతేనే మీరు వాటిని ఆన్సర్ చేయగలరు. అంత ఇంపార్టెంట్ విషయాలు ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయాలే. అండ్ దెన్ ఈ రిలేషన్ కూడా మీరు ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోండి, చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ నేను ఏవైతే ఇర్రేషనల్స్ అని చెప్పానో, ఇది నేను చెప్పింది ఓన్లీ సింగిల్ డెఫినేషన్. ఇర్రేషనల్ నంబర్స్ ని 2-3 రకాలుగా డిస్క్రైబ్ చేయొచ్చు లేదా డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ రేషనల్ నంబర్స్ అంటే పీ/క్యూ ఫామ్ లో ఉంటాయి, అలా లేని వాటిని లేదా ఎక్స్ప్రెస్ చేయలేని వాటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఇది ఇనీషియల్ డెఫినేషన్ లాగా మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. డీప్ గా ఇర్రేషనల్ గురించి వస్తే మనం క్లియర్ గా మాట్లాడదాం.
హోప్ మీరు ఇది నోట్ చేసుకోండి. ఒక్కసారి నేను వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూసుకుంటాను, ఒకసారి చూసుకోండి మీరు. నా ఇప్పుడు ఇక్కడ నేను ఇది ఫాలో అవుతూనే చెప్తున్నాను నేను. ఒకసారి మీరు ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. దీంట్లో మీకు పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వీటన్నిటిని కలిపి వాస్తవ సంఖ్యలు ఇలా ఇచ్చారు. అండ్ దీని కింద కూడా మీరు చూస్తే సమ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ క్వశ్చన్స్ ఇచ్చారు. మీరు పేజ్ చూస్తే ఒకవేళ అంటే బోర్డు మీద రాయాల్సిన అవసరం లేకుండా మీరు అక్కడ ఉన్నవి చూస్తే క్వశ్చన్స్ మీకు అర్థమవుతుంది నేను ఏ దాని గురించి చెప్తున్నానో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 3rd పేజ్లో కొన్ని క్వశ్చన్స్ మెన్షన్ చేశారు. ఈ క్రింది వాటిలో సత్యమైనది గుర్తించండి. నేను ఇందాక అన్నాను కదా, ట్రూ ఆర్ ఫాల్స్, సబ్సెట్స్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మీరు చూస్తే ఆన్సర్స్ కూడా వాళ్ళు టిక్ పెట్టి ఉన్నారు, మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో క్రింది వాటిలో అకరణీయ సంఖ్య ఏమవుతుంది, కరణీయ సంఖ్య ఏమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు టాపిక్ ఇందాక మనకి ఇర్రేషనల్ నంబర్స్, తెలుగులో అయితే కరణీయ సంఖ్యలు. యాక్చువల్గా దాంట్లో ఇన్ఫర్మేషన్ అక్కడికి సింపుల్గా ఆపేశారు, కొంచెం డీటెయిల్గా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి దీని గురించి. సో ఎందుకంటే ఈ టాపిక్లో మనం నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, దీంట్లో లేదు, డైరెక్ట్గా క్వశ్చన్స్ గురించి ఇచ్చారు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లేదు, కొంచెం మీరు డీటెయిల్గా వినాల్సిన విషయం. ఇర్రేషనల్ నెంబర్స్ లేదా కరణీయ సంఖ్యలు. నంబర్ 1 డెఫినేషన్, ఫస్ట్ డెఫినేషన్, p/q ఫామ్లో రూపంలో వ్రాయలేని సంఖ్యలు. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ద నంబర్స్ విచ్ కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఖచ్చితంగా p, q బిలాంగ్స్ టు z అయి ఉండాలి, q నాట్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. ఈ కండిషన్స్ ఫాలో అవుతూ p/q ఫామ్ లో రాయగలిగితే అవి రేషనల్ నంబర్స్ అవుతాయి, రాయలేకపోతే డ్యూ టు ఎనీ రీజన్ అవి ఇర్రేషనల్ నంబర్స్ అవుతాయి. ఇది ఫస్ట్ డెఫినేషన్. సెకండ్ డెఫినేషన్, జాగ్రత్తగా వినండి. సెకండ్ డెఫినేషన్ ఏంటి, అలాగే థర్డ్ డెఫినేషన్ కూడా ఉంది. సో ఫస్ట్ నేను సెకండ్ దానికంటే ముందు థర్డ్ డెఫినేషన్కి వెళ్దాం. థర్డ్ డెఫినేషన్ ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ m వేర్ m ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ m ఉండి m అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాకపోతే దీన్ని మనం ఇర్రేషనల్ నంబర్ గా కన్సిడర్ చేయొచ్చు. స్క్వేర్ రూట్ మాత్రమే ఉండాలా, క్యూబ్ రూట్ ఉండకూడదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, క్యూబ్ రూట్ కూడా ఉండొచ్చు, వేర్ p ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. దీన్ని జనరలైజ్ చేసి చెప్పాలంటే nth రూట్ ఆఫ్ a వేర్ a ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ nth పవర్. కొంచెం ఇది వినడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ మనము క్యాలిక్యులేట్ చేయలేని నంబర్ కనుక ఇక్కడ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే అందరు రాసేస్తారు చక్కని 5. అదే స్క్వేర్ రూట్ ఆఫ్ 26 పెడితే కాస్త స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ మీద డీప్ ఐడియా ఉండేవాళ్ళు ఓకే చేయొచ్చు, అప్రాక్సిమేట్ గా కనుక్కోవచ్చు అని చేస్తారు. బట్ అప్రాక్సిమేట్ గా మాత్రమే కనుక్కోగలరు, ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కాని దాని మీద మీరు స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ రిజల్ట్ మీకు ఇర్రేషనల్ అవుతుంది. ఇది కేవలం స్క్వేర్ రూట్ మాత్రమేనా, క్యూబ్ రూట్ ఆఫ్ 8 తీసుకోండి 2 వస్తుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 27 తీసుకోండి 3 వస్తుంది, మధ్యలో క్యూబ్ రూట్ ఆఫ్ 12 తీసుకున్నారనుకోండి, 9 తీసుకున్నారనుకోండి, 10 తీసుకున్నారనుకోండి, ఎంతో వాల్యూ వస్తుంది, అది వేరే విషయం. అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. అలాంటి విలువలన్నీ మనం ఇర్రేషనల్ నంబర్స్ లేదా కరణీయ సంఖ్యలుగా కన్సిడర్ చేయొచ్చు. సో నాట్ ఓన్లీ స్క్వేర్ రూట్, అది క్యూబ్ రూట్ కావచ్చు, 4th రూట్ కావచ్చు, 5th రూట్ కావచ్చు, ఇంకా ఏదైనా రూట్ కావచ్చు. ఎగ్జాక్ట్ వాల్యూ రాలేక ఏదో ఒక అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేలాగా ఉంటే మనం వాటిని ఇర్రేషనల్ నంబర్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. కన్సిడర్ చేయబడతాయి కంపల్సరీ. సో ప్రస్తుతానికి మనకి క్యూబ్ రూట్స్ లో ఎక్కడ ప్రాబ్లమ్స్ కనపడవు కాబట్టి నేను డైరెక్ట్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ m వేర్ m ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాను. సో ఫస్ట్ డెఫినేషన్ p/q ఫామ్ లో రాయలేని నెంబర్స్ ని సింపుల్ గా చెప్పేస్తాం. బట్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ m ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 27 ఎస్, ఇది ఇర్రేషనల్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 కాదు, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 కాదు, స్క్వేర్ రూట్ ఆఫ్ 35 ఇర్రేషనల్ అవుతుంది.
స్క్వేర్ రూట్ ఆఫ్ 34 ఇర్రేషనల్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 32 ఇర్రేషనల్ అవుతుంది, ఎందుకంటే అవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు కాబట్టి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇకపోతే సెకండ్ వన్, మనకి డెసిమల్స్ ఉన్నాయి. తెలుగులో వీటినే దశాంశాలు అని పిలుస్తాం. అంటే మనం ఏదైనా ఒక ఫ్రాక్షన్ ని సింప్లిఫై చేయాల్సి వచ్చినప్పుడు 5/2 అనగానే దీన్ని 2.5 అని రాస్తాం. ఇలా రాసే వాటిని మనం డెసిమల్స్, దశాంశాలు అని పిలుస్తాం. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దశాంశాలు కూడా 3 రకాలు ఉన్నాయి. 3 types ఆఫ్ డెసిమల్స్ ఉన్నాయి. నెంబర్ 1 టర్మినేటింగ్ డెసిమల్, అంతము చెందే దశాంశాలు అని పిలుస్తాం. అంతము చెందే దశాంశాలు. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది చూసారా 2.5 అనేది, అది టర్మినేటింగ్ డెసిమల్. అంటే ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. మీకు 10/8 అని ఉందనుకోండి, ఇది 1.125 వస్తుంది. 1.125 అంటే 125 తర్వాత ఆగిపోయింది, క్యాలిక్యులేషన్ అయిపోయింది. అక్కడికి కింద మీరు డివిజన్ చేస్తా అంటే 0 వచ్చేస్తుంది. సో ఇలాంటి వాటిని టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. నెంబర్ 2 నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంతము చెందకుండా, అంతము చెందక ఆవర్తనం చెందే దశాంశాలు. అంతము చెందకుండా ఆవర్తనం చెందే దశాంశాలు 10/3 ఉంది, 3.3333 అట్లా పోతూనే ఉంటుంది, మీరు ఆగదు. అది అంటే మనం సింప్లిఫై ఫామ్ లో 3.3 బార్ అని రాసుకుంటాం. సో అదేంటి 3 బార్ అంటే ఆ 3 అనే నెంబర్ రిపీట్ అవుతూనే ఉంటుంది అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్ 1, ఆగిపోయే దశాంశాలు 1, ఆగకుండా రిపీట్ అయ్యే దశాంశాలు 1. మూడవది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్, అంతము చెందక ఆవర్తనం చెందని దశాంశాలు. ఇదేమో ఆగిపోయే దశాంశం, ఇది ఆగిపోకుండా రిపీట్ అయ్యే దశాంశం. ఇది ఆగదు, రిపీట్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7.425735 డాష్ డాష్ పెడతా నేను, ఆ తర్వాత ఏ నెంబర్ వస్తుందో ఎవరూ గెస్ చేయలేము. అదే నేను ఇప్పుడు ఇక్కడ 3.42424242 డాష్ డాష్ పెడతా, మీరు అది చూడగానే 42 అనేది రిపీట్ అవుతుంది అన్న విషయం మీకు అర్థమైపోయి పక్కన ఒక 4 నెంబర్లు రాయండి అంటే వచ్చి రాస్తారు పిల్లలు. 4242 అని రాస్తారు పిల్లలు. అంటే నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందో అక్కడ ఉండే లాజిక్ కి అర్థం అవుతుంది. లాజిక్ వల్ల మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందో చెప్పడానికి ఛాన్స్ లేదు. ఇలాంటి నెంబర్స్ నే మనం నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్, అంతము చెందక ఆవర్తనము చెందక ఉండే దశాంశాలు అంటాం. ఇక్కడ ఈ మొదటి 2 రేషనల్ నంబర్స్ అవుతాయి, అంటే అకరణీయ సంఖ్యలు అవుతాయి. చివరిది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పింది అదే. నాన్ టర్మినేటింగ్, తెలుగులో కూడా రాస్తాను నేను, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్, అంతము చెందని ఆవర్తనం చెందని దశాంశాలు. ఎగ్జాంపుల్ రాయాలంటే 3.45673259 డాష్ 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 అంటారు, అంతే. తర్వాత ఏ నెంబర్ వస్తుందో మీరు గెస్ చేయలేరు. నా మైండ్లో ఏముందో మీకు తెలీదు, నేను ఏదో జస్ట్ లైక్ దట్ నాకు ఏమనిపిస్తుంది రాశారు. సో ఇలాంటి వాటిని మనము నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అని అంటాం. ఇప్పుడు మీరు చూస్తే బోర్డు మీద 3 డిఫరెంట్ డెఫినేషన్స్ కనపడుతున్నాయి, నిర్వచనాలు కనపడుతున్నాయి. అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నంబర్స్ ఏంటి? P/Q ఫామ్ లో రాయలేని నంబర్స్. ఎందుకంటే రేషనల్ నంబర్స్ ని రాయొచ్చు లేదా రాయగలిగిన నంబర్స్ అని చెప్తున్నాం కాబట్టి రాయలేని వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఇది మొదటి డెఫినేషన్. రెండవది డెసిమల్స్ లో నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్, అంతము చెందని ఆవర్తనము చెందని దశాంశాలు. దీన్ని బేస్ చేసుకుని బిట్స్ కూడా అడగచ్చు. 4-5 నంబర్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇర్రేషనల్ నంబర్, కింద ఇచ్చిన వాటిలో ఏది అకరణీయ సంఖ్య? 4.32 4.323232 డాష్ 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 4.32579845
4.32579545 ఒక్కసారి చూడండి. ఇక్కడ ఉన్న వాటిలో నా క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ దీస్ 4 ఈజ్ అన్ ఇర్రేషనల్? కింద ఇచ్చిన ఈ 4 విలువల్లో ఏది కరణీయ సంఖ్య? అన్ని మీకు దశాంశాలే కనబడుతున్నాయి. దశాంశకి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి డెఫినేషన్? అంతము చెందకూడదు, ఆవర్తనము చెందకూడదు, అంటే ఆగిపోకూడదు, రిపీట్ కాకూడదు. అలాంటిది ఏముంది? ఇదేమో ఆగిపోయింది, సో కాబట్టి కుదరదు. ఇది ఆగిపోలే, ముందుకు పోతుంది, కాకపోతే 3 రిపీట్ అవుతుంది, సో కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూస్తే 32579545 ఎస్ ఇదాన్ని పెట్టేస్తారు కొంతమంది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇవి రెండు ఒకేలా కనపడుతున్నాయి. ఇక్కడ పక్కన డాష్ డాష్ ఉంది, అంటే దాని అర్థం ఇది ముందుకు పోతూనే ఉంది, ఇది ఆగిపోయింది. సో ఇది కూడా కాదు, యాక్చువల్గా ఆన్సర్ ఇది. చాలా సింపుల్. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్ కాదు, మీ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. అంటే కాన్సెప్ట్ ని ఎంత బాగా అర్థం చేసుకున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఎలా ఆన్సర్ చేయగలరు అన్నదే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అంతే. వీటిని మైండ్ లో పెట్టుకొని ఇలా ఇస్తా ఉంటారు. √25, √36, √49, √125. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్? ఏది ఇర్రేషనల్? చూడగానే ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది 49 అవుతుంది, 7 అవుతుంది. చాలా మంది 125 చూడగానే అరే 125 పర్ఫెక్ట్ క్యూబ్ 5 అవుతుంది అనుకుంటారు. స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాం, క్యూబ్ రూట్ కాదు. సో కాబట్టి ఇది ఇర్రేషనల్ అవుతుంది. సో ఇలా ఈ ఇన్ఫర్మేషన్ మీద, అంటే నార్మల్ డెఫినేషన్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇది మీకు ఈ ఫస్ట్ ఏవైతే నేను మెన్షన్ చేశానో పేపర్స్ లో డిఫరెంట్ నెంబర్స్ మీద అడిగిన ఇన్ఫర్మేషన్. అలాగే మీకు నెక్స్ట్ పేజ్ లో మేబీ థర్డ్ పేజ్ లో అనుకుంటా సమ్మేషన్ ఆఫ్ నెంబర్స్, అంటే ఇలాంటి నెంబర్స్ వరుసగా ఇచ్చేటప్పుడు ఎలా యాడ్ చేస్తాము అన్న దాని మీద కొన్ని ఫార్ములాస్ ఇచ్చి, అలాగే ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ గుర్తు లేకుండా మీరైతే ఏమీ చేయలేరు, అదైతే ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఫార్ములాస్ కూడా మీరు ఒక చోట రాసుకోండి. అండ్ దెన్ ఫర్దర్ కొన్ని టాపిక్స్ లో కూడా మళ్ళీ ఇదే టాపిక్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సమ్మేషన్ అంటే ప్రోగ్రెషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 1, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, మొదటి n సహజ సంఖ్యల మొత్తం. చూడ్డానికి చాలా సింపుల్ ఫార్ములాస్ లాగా కనపడతాయి ఇవి, కానీ చాలా పవర్ఫుల్ కూడా. ఒక్క నిమిషం, మధ్యలో వీడియో రికార్డ్ అవుతుందో లేదో అని చూస్తున్నాను నేను, దయచేసి వెళ్ళరా అనుకోకండి. సో చూడండి, మొదటి n సహజ సంఖ్యల మొత్తం అంటే 1 2 3 4 5 6 అట్లా రాసుకుంటా పోతే వాటి యొక్క సమ్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది అనడానికి మనం ఈ ఫార్ములా వాడతాం. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్రతి ఫార్ములా ఆ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకునే ప్రాసెస్ కూడా ఉంటుంది, అంటే ఆ డెరివేషన్ కూడా ఉంటుంది. బీయింగ్ ఎ టీచర్స్ మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. కాకపోతే అది మీరు ఓన్గా తెలుసుకుంటే ఆ ఉండే మజా వేరు. ప్రాబ్లమ్స్ చేయడానికి ఫార్ములా డెరివేషన్ తెలుసుకోవడానికి ఏం సంబంధం లేదు, డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇది మొదటి n సహజ సంఖ్యల మొత్తం, n(n+1/2). అంటే మీరు సపోజ్ 1 2 3 4 5 అప్ టు 10 ఉన్నారనుకోండి, జనరల్ గా ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ యాడ్ చేస్తే 10 × 10+1/2 చివరి నెంబర్ n అవుతుంది. n × n+1/2 క్యాన్సిల్ చేస్తే 2 1 2 5 55 అవుతుంది. సో సచ్ ఎ సింపుల్ ఫార్ములా. దీని వెనక పెద్ద హిస్టరీ కూడా ఉంది. ఈ ఫార్ములా ఫస్ట్ ప్రపంచానికి పరిచయం చేసింది గాస్ అనే మ్యాథమెటిషియన్. ఈయన గురించి మీరు ఎక్కడ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో శ్రేణులు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్ లో అసలు ఈయనకి ఈ ఐడియా ఎలా వచ్చిందని కూడా ఒక మంచి స్టోరీ చెప్తారు. ప్రస్తుతానికి ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. గాస్ ఫస్ట్ ఈ ఫార్ములా ప్రపంచానికి పరిచయం చేసింది గాస్. ఆ తర్వాత చాలా రకాల ఫార్ములాస్ వచ్చాయి. ఇది గుర్తుపెట్టుకోండి వర్డ్, లేదంటే డైరెక్ట్ గా ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. n(n+1/2) మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రమైనటువంటి n(n+1/2) అనే దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గణిత శాస్త్రవేత్త డాష్ యూక్లిడ్, ఆర్కిమిడిస్, పైథాగరస్. ఈయన పేరు గాస్ అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియాలి కదా, చాలా పవర్ఫుల్.
మొత్తం నెంబర్ సిస్టంలో సమ్మేషన్ ఆఫ్ సిరీస్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన ఫార్ములా ఇది చూడడానికి చాలా సింపుల్ కనపడుతుంది, కానీ దీని ఐడియా ఆ తర్వాత దీన్ని వాడుకుంటూ చాలా రకాలైన ఫార్ములాస్ వచ్చాయి. సో ఇది మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా. ఇక్కడ సహజ సంఖ్యలు రాస్తున్నప్పుడు కేవలం సహజ సంఖ్యలు వరుసగా కాకుండా కొన్నిసార్లు కేవలం ఈవెన్ నెంబర్స్, కేవలం ఆడ్ నెంబర్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్, మొదటి n సరి సంఖ్యల మొత్తం వచ్చేసి n ఆఫ్ n ప్లస్ 1. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2, 4, 6, 8, 10 మీరు కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5 తీసుకుందాం. 5 into 6 30 అవుతుంది. మీరు చెక్ చేయండి కావాలంటే. ఇవి రెండు యాడ్ చేస్తే 10, ఇవి రెండు యాడ్ చేస్తే 10, ఇది ఒక 10, 38. సో మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తం n into n ప్లస్ 1 అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని రకరకాల క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6 డాష్ 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 2n ఈక్వల్ టు, ఇఫ్ ఐ సే దట్ 110 వాట్ ఈజ్ n అని అడుగుతాడు. సో ఇప్పుడు ఇది వీళ్ళు ఇవ్వడం కూడా ఇట్లా ఇస్తారు, 2 + 4 + 6 అండ్ సో ఆన్ ప్లస్ 2n. వాట్ ఈజ్ n అని అడుగుతారు. వాట్ ఈజ్ n అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి. యాక్చువల్గా n సహజ సంఖ్యలే ఉన్నాయి, ఎన్నే ఉన్నాయి. ఇందాక మనకు వచ్చేటప్పుడు 2, 4, 6, 8, 10 ఏదైతే ఉందో చివరిలో ఉండేది డివైడెడ్ బై 2 చేయండి, 5. 1, 2, 3, 4, 5 అంటే 2n లో హాఫ్ చేస్తే వచ్చే n ఉన్నాయి. ఇక్కడ మనకి ఇదేంటి, n ఆఫ్ n ప్లస్ 1 అవుతుంది ఫార్ములా. అంటే చూడండి, రెండు వరుస సహజ సంఖ్యలు మల్టిప్లై చేస్తే 110 రావాలి. అంటే దాని అర్థం అది 10 into 11 కావాలి. అంటే n ప్లస్ లో 10 ఉంది. అంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎన్ని ఈవెన్ నెంబర్స్ తీసుకున్నారు, 10 ఈవెన్ నెంబర్స్ తీసుకున్నారు. సో అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, 2 into 10 20 అవుతుంది. ఈ చివరిదన్న అడగచ్చు, లేదా ఇలా అన్న అడగచ్చు. సో ఇది ఒక ఫార్ములాని ఊరికే జస్ట్ ఫార్ములా లాగా మనం బట్టి కొట్టేసి ఫార్ములాలో డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రమే మనకి ఎగ్జామ్లో అడుగుతారు అని మాత్రం దయచేసి అనుకోకండి. ఇది అంత స్టూడెంట్ వే ఆఫ్ థింకింగ్. అంటే చిన్నపిల్లలు 9th క్లాస్లో 10th క్లాస్లో వాళ్ళకి మ్యాథ్స్ అంటే చాలా కష్టపడతా ఉంటారు. ఎట్లో కొట్లా పాస్ అయిపోవాలి, ఎలాగోలాగా 90లో 80లో తెచ్చుకోవాలని కింద మీద పడతా ఉంటారు. అలాంటి వాళ్ళు కింద మీద పడి ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఇది ఇలా వస్తే చేసేస్తాం ఇలా ఆలోచిస్తుంటారు. బట్ బీయింగ్ ఏ టీచర్స్, బికమింగ్ టీచర్స్, ఒక ఫార్ములాని ఎన్ని రకాలుగా మనం వాడచ్చు, ఒక ఫార్ములా తీసుకొని ఎన్ని రకాల క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు, ఈ అనాలసిస్ ఖచ్చితంగా ఉండాలి మీకు. సో నౌ ఇది సరి సంఖ్యల మొత్తం. ఇకపోతే థర్డ్ వన్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్. యాక్చువల్గా ఈ విషయం, ఈ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ అనేది మీకు వర్గాలు వర్గమూలాలు, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ లో కూడా 8th క్లాస్లో ఈ టాపిక్ ఉంది. అంటే ఈ సింగిల్ కాన్సెప్ట్ ఉంది. సో మొదటి n బేసి సంఖ్యల మొత్తం n స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 1 + 3 + 5 + 7 + 9 ఎంత అవుతుంది, 1, 2, 3, 4, 5 ఆడ్ నంబర్స్ ఉన్నాయి. సింపుల్గా రాసేయచ్చు. అంటే ఇది సింపుల్గా అడుగుతారని కాదు, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఇది డైరెక్ట్గా రాసేయచ్చు. దీన్నే తిప్పి అడుగుతా ఉంటారు. 1 + 3 + 5 అండ్ సో ఆన్ k ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 361 అయితే వాట్ ఈస్ k అని అడుగుతారు. k అనేది ఆడ్ నంబర్, k అనేది ఈ చివర్లో ఉండే ఆడ్ నంబర్. ఇప్పుడు 361 అనేది 19 స్క్వేర్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ మొత్తం 19 బేసి సంఖ్యలు ఉన్నాయి, 19 బేసి సంఖ్యలు ఉన్నాయి, ఆడ్ నంబర్స్ ఉన్నాయని అర్థం. అంటే ఈ చివరిది ఏదైతే ఉందో దిస్ ఈజ్ నాట్ 19, k ఈక్వల్ టు 19 కాదు, k అని ఈక్వల్ టు 19th ఆడ్ నంబర్, 19వ ఆడ్ నంబర్. ఇది మొదటి ఆడ్ నంబర్, ఇది రెండో ఆడ్ నంబర్, ఇది మూడో ఆడ్ నంబర్, ఇది నాలుగోది, ఇది ఐదోది. ఐదోది అన్నప్పుడు ఎట్లా కౌంట్ చేసుకుంటారు, 2 into 5 -1 అనుకోవచ్చు కదా ఇక్కడ. ఇన్ దట్ సెన్స్ 19th ఆడ్ నెంబర్ ఎంత అవుతుంది, 2 into 19 -1 అవుతుంది కదా. అంటే ఎంత అవుతుంది, 37 అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ,
సో ఇది ఇలా ఒక ఫార్ములాని ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అన్నది కూడా మీరు ఆలోచించాలి. ఊరికే ఫార్ములా రాసుకున్నామా, నేర్చుకున్నామా, లేదా గుర్తుపెట్టుకున్నామా, ఇలా కాదు. ఆ ఫార్ములా తీసుకొచ్చి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలాంటి ఎక్స్పెరిమెంటల్ ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు, ఎంత కాన్ఫిడెంట్గా ఈ ఫార్ములా తీసుకొచ్చి ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మీరు చేయొచ్చు అన్నది మీరు అలవాటు చేసుకొని తీరాల్సిందే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద మ్యాథ్స్ టీచర్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మన ఇంట్లో మన అమ్మ ఒక వైట్ రైస్ ఉంది అంటే వండి పెట్టి ఆ వైట్ రైస్తో ఎన్ని రకాల వంటలు చేయొచ్చు. లైక్ పులిహార ఉండొచ్చు, లైక్ చిత్రాన్నం చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అదే వైట్ రైస్తో పెరుగన్నం, దద్దోజనం, ఇలా రకరకాల కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఫార్ములా ఒకటే, దాన్ని యూజ్ చేసే విధానాలు రకరకాలుగా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మేము చేయగలము, అది యూజ్ చేసే అవకాశం ఉంటే అన్నది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన విషయం, అలవాటు చేసుకోవాల్సిన విషయం. చాలా మంది మనం ఫార్ములా రాసుకున్నాము, డైరెక్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే చేసామా అదే ఆలోచిస్తుంటారు తప్ప ఈ ఫార్ములా మీద ఎన్ని రకాల క్వశ్చన్స్ ఫేస్ చేయొచ్చు లేదా సాల్వ్ చేయొచ్చు అని తెలియాలి. సో నెక్స్ట్ 4th వన్. సో నేచురల్ నెంబర్స్ అయింది, సరి సంఖ్యలైంది, బేసి సంఖ్యలైంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వయర్స్, వర్గాల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. అంటే 1, 4 అంటే మీరు అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, వీటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్, పరిపూర్ణ వర్గాలు అంటాం. ఇలాంటివి రాసుకుంటే వాటికి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 6. చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. అదే 5 తీసుకొచ్చి n దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే నేను ఎంత వస్తుందో మాన్యువల్ గా కూడా మల్టిప్లై చేస్తాను, యాడ్ చేస్తాను ఇక్కడ. సో n ప్లస్ లో 5 పెడితే 5 ఇంటూ 6 ఇంటూ 11 బై 6, 6 గెట్స్ క్యాన్సిల్, 55 వచ్చింది. కరెక్ట్ అయినా కదా చూద్దాం. 1, 4, 9, 16, 25. 25 ప్లస్ 4 ప్లస్ 1 30 అయింది, ప్లస్ 25 55. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది మనకి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అవుతుంది. అదే అనదర్ వన్, సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్స్, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం, సారీ నాట్ వర్గాలు, ఘనాల మొత్తం. ఘనాల మొత్తం వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్. ఇది చూడడానికి ఈ ఫార్ములాగే కనపడుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఒక చిన్న కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ క్యూబ్స్ అన్నారు కాబట్టి 1, 8, 27, 64, 125, 260. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే మరి పెద్దగా అయిపోతుంది క్యాలిక్యులేషన్, ఇక్కడ ఆపుదాం. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఆ 5 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 5 ఇంటూ 6 బై 2, 5 ఇంటూ 6 30 అవుతుంది. 30 బై 2 15 అవుతుంది. 15కి స్క్వేర్ వేస్తే 225 అవుతుంది. చెక్ చేద్దాం 225 అవుతుందా కదా. 125 ప్లస్ 64 189, 189 ప్లస్ 1 190, 190 ప్లస్ 35 225 సరిపోయింది. సో ఇక్కడ మీకు కనపడుతున్న ఈ 5 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద డెఫినెట్ గా క్యాలిక్యులేషన్స్ ఉండే ప్రాబ్లమ్స్ మీరు డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ క్వశ్చన్ ని ఎలా అడుగుతారు అన్నదానికి మీరు ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఈ క్వశ్చన్ మీద లేదంటే ఈ ఫార్ములాస్ మీద, ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫార్ములాస్ మీద కేవలం ఫార్ములాస్ నేర్చుకుని పక్కకు పెట్టుకున్నామని కాకుండా ఈ ఫార్ములా యూజ్ చేసి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు
అన్నది మీకు ఖచ్చితంగా తెలియాలి. అది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. సో ఈ ఫార్ములాస్ అయితే ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి. ఈ మెటీరియల్లో ఈ టాపిక్ ఉంది కాబట్టి మెన్షన్ చేశాను. దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే నెక్స్ట్ పేజ్లో 4th పేజ్లో అనుకుంటా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్కి ఇదే ఫార్ములాస్ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ తీసుకొచ్చి శ్రేణులు ప్రోగ్రెషన్స్ అనే ఒక టాపిక్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కానీ శ్రేణులు లేదా ప్రోగ్రెషన్స్ అనేది చాలా పెద్ద టాపిక్. అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, తెలుగులో అయితే అంకశ్రేణి, గుణశ్రేణి, హరాత్మక శ్రేణిని సపరేట్గా చెప్పాలి. ఈ మెటీరియల్లో ఫాలో అవుతున్న ఈ పర్టికులర్ టాపిక్ శ్రేణులు అని ఏదైతే ఉందో, శ్రేణులు అనుకుంటా, అంకశ్రేణి అని ఉంది. ఈ టాపిక్ మాత్రం ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసి నెక్స్ట్ ఉండే టాపిక్ వెళ్తున్నాను నేను. సో ఇవైతే నోట్ చేసుకోండి మీరు. నేను బోర్డు రబ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఈరోజు నేను ఇదే రోజు కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఇంటర్మీడియట్కి సంబంధించిన ఒక పర్టికులర్ బుక్, ఆర్డి శర్మ అనే బుక్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో PDF పెట్టాను. మీరు అది డౌన్లోడ్ చేసుకొని స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. మీరు ఎస్జిటికి కానీ ఆర్ఎల్స్ టెట్ పేపర్ 1కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ బుక్ ఏమీ అవసరం లేదు. అది నోటీస్ చేయండి. అండ్ నేను ఆర్డి శర్మ బుక్, ఆ బుక్ ఏదైతే నేను పెట్టానో చాలా క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేవి డిఎస్సి పేపర్స్లో. ఆ బుక్లో నుంచే రావడం నేను చాలాసార్లు గమనించాను. చాలా పవర్ఫుల్ వన్ ఆర్డి శర్మ అనే బుక్. సో అది ఫాలో అవ్వండి. మీరు డౌన్లోడ్ పెట్టాను నేను, వీలైతే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఫాలో అవ్వండి. సో నెక్స్ట్, సో దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అన్ని ఇదే టాపిక్ మీద ఇచ్చిన రకరకాల క్వశ్చన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్ గురించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రైమ్ నంబర్స్ గురించి మీరు చూస్తే, అంటే క్వశ్చన్స్ అన్ని అయిపోగా చివర్లో ప్రైమ్ నంబర్స్ గురించి కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలు. సో మీరు డెఫినెట్గా ఎస్పెషల్లీ టెట్ కానీ లేదా పేపర్ 1, పేపర్ 2 ఎస్జిటి పేపర్స్ కానీ చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట డెఫినెట్గా మీరు ఒక 2-3 పేపర్స్ ముందు పెట్టుకున్నారంటే అట్లీస్ట్ 1 క్వశ్చన్ యూ కెన్ ఫైండ్ అవుట్ బేస్డ్ ఆన్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నంబర్స్ మీద ఒక క్వశ్చన్ ఖచ్చితంగా చూస్తారు. అది ఎలాంటి క్వశ్చన్ ఉంది తర్వాత విషయం. ప్రైమ్ నంబర్స్ కి రిలేటెడ్ ఉండే టాపిక్ లేదా క్వశ్చన్ అయితే డెఫినెట్గా మీకు కనపడుతుంది. సో ప్రైమ్ నంబర్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే. మనకుండే నంబర్స్ లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అండ్ సో ఆన్. ఇలా మనకి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వీటన్నిటిలో 1 చాలా స్పెషల్. 1 చాలా స్పెషల్. అది 1 వేరే ఏ నెంబర్తో డివైడ్ కాదు, అది మాత్రమే డివైడ్ చేసుకోగలదు. ఇకపోతే మిగిలిన నెంబర్స్ లో కేవలం ఆ నెంబర్స్ తో మాత్రమే అండ్ 1తో మాత్రమే డివైడ్ అయ్యే నెంబర్లు మనకి ఇది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 1 మార్క్ చేసి పెట్టాను. ఈ 1 ఏదైతే మార్క్ చేసి పెట్టానో దీన్ని మనం నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇది ప్రైమ్ నంబర్ కాదు, అలాగే కాంపోజిట్ నంబర్ కాదు. తెలుగులో చెప్పాలంటే ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు అని చెప్తాం. సో ఇది బిట్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నంబర్ అనొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5, 1, 11, 17 ఇలా ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రైమ్ నంబర్. 5 ప్రైమ్ నంబరే, 11 ప్రైమ్ నంబరే, 17 ప్రైమ్ నంబరే, 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను సపోజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాంపోజిట్ అన్నా కూడా 1 ఆన్సర్ అవుతుంది. అది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. అంటే ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తో క్వశ్చన్ ప్రిపేర్ చెయ్యొచ్చా అన్నది మీరు ఆలోచించడం మొదలు పెట్టాలి. ఏదైనా ఒక విషయం మనం వింటున్నప్పుడు విషయం చాలా చిన్నదై ఉండొచ్చు, క్వశ్చన్ మేకింగ్ అనేది ఒక డిఫరెంట్ ఆర్ట్ అనమాట. ఒక చిన్న విషయం మీద కూడా డిఫరెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా 2, 3, 5, 7, 11, 13 కంటిన్యూషన్ లో 17 ఒకటి, 19 ఒకటి, అంటే 20 వరకు మీరు చూస్తే 8 ప్రైమ్ నెంబర్స్ కనబడతాయి.
2, 3, 5, 7, 11, 13, 17, 19 అనేది. సో వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ నేను బాక్స్ వేయకుండా మిగిలిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి ఉండే ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాలు. ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చూడండి. ఈ ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాలు అనేవి 1కి 1 మాత్రమే ఉంటాయి. ప్రైమ్ నంబర్స్ కి 2 ఉంటాయి. కాంపోజిట్ నంబర్స్ కి 2+ ఉంటాయి. 2+ అని ఎందుకుంటున్నాను? ఖచ్చితంగా 2 కంటే ఎక్కువ ఉంటాయి, డౌటే లేదు. 2 కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కాంపోజిట్ నంబర్స్ లేదా సంయుక్త సంఖ్యలు అని పిలుస్తాం. ప్రైమ్ నంబర్స్ లేదా ప్రధాన సంఖ్యలకి కేవలం 2 మాత్రమే ఉంటాయి. అవేంటి? 1 అండ్ సేమ్ నంబర్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటాయి. 1 అండ్ సేమ్ నంబర్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ నంబర్. సో ఇక్కడ కనపడుతున్న 2, 3, 5, 7, 11, 13 ఏవైతే ఉన్నాయో వాటికి 2 ప్రైమ్ నంబర్స్ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి వాటిని ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాము. సో ఇక్కడ 2, 3, 5, 7, 11, 13లో 2 అనేది చాలా స్పెషల్ ప్రైమ్ నెంబర్. ఓన్లీ ద ఈవెన్ ప్రైమ్. ఓన్లీ ద ఈవెన్ ప్రైమ్. ఒకే ఒక్క సరి ప్రధాన సంఖ్య. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు కదా, సరి ప్రధాన సంఖ్యల సంఖ్య డాష్ అంటే టోటల్ హౌ మెనీ ఈవెన్ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్. ఉన్నది ప్రైమ్ నంబర్స్ చాలా ఉన్నాయి కానీ వాటిల్లో ఈవెన్ నెంబర్ అనేది 2 మాత్రమే. ఈవెన్ నెంబర్ అనేది 2 మాత్రమే. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్? 3. 3 is the first odd number. ఇది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. ఇదేమో 1 and only ఈవెన్ ప్రైమ్. ఇదేమో ఫస్ట్ ఆడ్ ప్రైమ్. ఈ మొదటి 3 నంబర్లకి 3 యూనిక్ స్పెషాలిటీస్ ఉన్నాయి. అది మీరు ఖచ్చితంగా నోట్ చేయాలి. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం డెఫినెట్ గా ఉంది. అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎగ్జామ్ లో వస్తుందా లేదా తర్వాత విషయం. నేను డిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడట్లేదు. నార్మల్ గా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, క్వశ్చన్స్ అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఉత్త ప్రైమ్ నెంబర్స్ అన్న టాపిక్ బోర్డు మీద రాసి కనీసం అంటే కూడా 20 to 30 డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఒక క్రౌడ్ కూర్చోబెడితే వాళ్ళు 20 to 30 క్వశ్చన్స్ అడగచ్చు నేను. సో ఇలా ప్రైమ్ నెంబర్స్ అంటే ఇది. సో నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ మీద కూడా అంటే 50 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని కూడా మీరు అక్కడక్కడ క్వశ్చన్స్ చూస్తూనే ఉంటారు. అది మీరు నోటీస్ చేయాలి. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఇక్కడ రాసిన ప్రైమ్ నెంబర్స్ లో 1 ఈజ్ ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. 2 అనేది ఓన్లీ ద ఈవెన్ ప్రైమ్, ఒకే ఒక్క సరి ప్రధాన సంఖ్య. 3 అనేది మొదటి బేసి ప్రధాన సంఖ్య. ఇక పోతూనంటే 20 వరకు 8 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. మీరు కంటిన్యూగా రాసుకుంటే ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 50 లోపు హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్, 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్. మీరు జస్ట్ రాసుకుంటూ కూర్చున్నారంటే మీరు కౌంట్ చేసుకుని ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవచ్చు. 20 లోపు అయితే పర్ఫెక్ట్ గా 8 ఉన్నాయి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే ప్రైమ్ నంబర్స్ లో కూడా కొన్నిసార్లు ఒక్కసారి ఈ ప్రైమ్ నెంబర్స్ చూడండి. ఎస్పెషల్లీ వాట్ ఐఎమ్ మెన్షనింగ్, ఇవి రెండు ఇక్కడ కనపడుతున్న ఇవి 2. దీని తర్వాత వచ్చే 17, నేను ఇది రబ్ చేస్తున్నాను ఇది. దీని తర్వాత వచ్చే 16, 17, 18, 19, 20 వీటిలో ఇది రౌండ్ అప్ చేస్తాం. సో చూడండి ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత ఉంది? 2. సో ఇలా 2 డిఫరెన్స్ తో ఉండే అంటే 2 ప్రధాన సంఖ్యల యొక్క మధ్య భేదం 2 అయితే వాటిని ట్విన్